ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మనకున్న వారందరూ మనం విడిచిపోయినా కానీ నిన్ను విడువను ఎడబాయనని మనతో వాగ్దానం చేసిన దేవునికి మన ఉత్సాహంతో ఆరాధన చేద్దామా. స్తోత్రం. ఓ హల్లెలూయా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ మము విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను నీవు విడవలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రతి ఒక్క చెప్పులు కొడుతూ పాడదాం. ఆయన లేకుండా మనం ఈ లోకంలో ఒక క్షణమైనను ఒక నిమిషమైనను మనం సజీవులుగా ఉండలేనందుకు దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మనం ఆయనకి సంతోషంగా ఆరాధన చేద్దామా. స్తోత్రం. హల్లెలూయా. నీ అభిషేకం. స్తోత్రం. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరేదనేసయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరేదనేసయ్యా. దేవుని పిల్లలమైన మనము ఒక సత్యాన్ని సత్యంగా ఒప్పుకోలేనప్పుడు, ఒక దైవికమైనటువంటి అనుభవాన్ని అంగీకరించలేనప్పుడు, దైవ చిత్తానుసారమైనటువంటి కార్యాలేవో గ్రహించలేనప్పుడు ఆటోమేటిక్గా నీ మనసు భ్రష్టత్వానికి అప్పగించబడుతుంది. అప్పుడు నీవు మోసాలనే నమ్ముతావు, అబద్ధాలనే నమ్ముతావు, నాశనానికే ఎక్కువ ఆసక్తి చూపుతావు. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం, వారిని కాపాడుము, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిస్థితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునో నశింపలేదు. నాశనపుత్రుడు ఎవడండి? ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు యోధ నశించిపోవడానికి గల కారణం యేసయ్యకి ద్రోహం చేశాడు. వింటున్నాడు, అన్నీ వింటున్నాడు. ఇక్కడ ఆయన చెప్పే బోధలకు ఎంతోమంది మార్పు చెందుతున్నారు. వ్యభిచారులు మార్చబడుతున్నారు, దొంగలు మార్చబడుతున్నారు, త్రాగుబోతులు మార్చబడుతున్నారు, గూండాలు మార్చబడుతున్నారు, రోగులు బాగుపడుతున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, గుడ్డివారు, కుంటివారు, అనేక రకాలైనటువంటి వ్యాధిగ్రస్తులు బాగుపడుతున్నారు. సత్యమేదో అసత్యమేదో మంచేదో చెడేదో అన్నీ తెలుసుకుంటున్నాడు. ఇవన్నీ కళ్ళారా చూశాడు. యేసుప్రభు వారి ఉద్దేశం ఏంటి? పరలోక సంబంధమైన జీవితం జీవించాలంటే మనం ఎంత నిష్ఠగా ఉండాలి, ఇవన్నీ వింటున్నాడు, చూస్తున్నాడు. అంతకాలం ఆయన దగ్గర ఉండి ఆయన ప్రేమ ఏంటో, ఆయన క్షమాగుణం ఏంటో, ఆయన బోధించిన బోధల సారాంశం ఏంటో కూడా గ్రహించలేని భ్రష్టుడిగా ఉన్నాడండి ఇస్కరియోతు యోధ. ప్రజల్ని కలవరపెడుతున్నటువంటి పరిస్థితుల్లో నా వాక్యమందు ప్రతిష్ఠ చేసి ఆధ్యాత్మికమైనటువంటి వీరిని కాపాడుము, నీ నామమందు ఇంతవరకు నేను వీరిని కాపాడాను, వీరిని నేను భద్రపరిచాను. విచారకరమైన సంగతి ఏంటంటే నాశన పుత్రుడు తప్ప
ఇంకెవ్వరూ నశించలేదు. వీరినందరినీ కాపాడమని నిన్ను వేడుకుంటున్నానయ్యా అని చెప్పి యేసుప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. నిజమే, మనము దేవుని వాక్యం చేత కాపాడబడతాము. ఆయన మన కొరకు విజ్ఞాపన చేయటం ద్వారా, మన కొరకు మనం ప్రార్థన చేసుకున్నట్టు ద్వారా, విశ్వాసం ద్వారా, పరిశుద్ధత ద్వారా, నీతి ద్వారా మనలను మనం కాపాడుకుంటాం. దేవుడు కూడా మనల్ని కాపాడుతాడు. మొదటిగా మనలను మనం ఎలా కాపాడుకోవాలో ఆయన మనకు బోధించారు. అలా జీవించగలిగితే, మనలను మనం కాపాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని భద్రపరుస్తారు. మొట్టమొదటిగా మనలను మనము కాపాడుకున్నట్టు ఎట్లో దేవుడు మనకు బోధించినప్పుడు దాన్ని గ్రహించి, ఓహో నేను ఇలా జీవిస్తే నేను కాపాడబడతాను, నేను భద్రంగా ఉంటాను అనే సత్యం మనకు అర్థమైతే కనుక మనము నాశనానికి వెళ్ళే అవకాశమే ఉండదు. ఆయన ధర్మశాస్త్రమును ప్రేమించి వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదని 119వ కీర్తనలో మనం చూస్తాం. మనము తూలి తొట్టిల్లకుండా, మనము నాశనం కాకుండా భద్రంగా ఉండాలి అని అంటే మనము దేవునికి భయపడి అనుదినము నమ్మకంగా యథార్థంగా దేవునికి లోబడి జీవించుట కొరకు మనలను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దశలోనిలకు రాసిన పత్రికలో 2:16 మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను ప్రేమించి, ఆయన మనల్ని ప్రేమించి నిత్యమైన ఆదరణ అనుగ్రహించిన దేవుడు. వీరు శ్రమల్లో ఉన్నారు, భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్నారు. అట్టి వారికి సత్యాన్ని గుర్తు చేస్తూ ఈ శ్రమలో, ఈ శోధనల్లో, ఈ దుర్బాధల్లో మనలను మనం కాపాడుకోవడానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మనల్ని ఎంత ప్రేమించారో మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా ఆయన రుజువుపరుచుకున్నారు. అంత మాత్రమే కాదు, నిత్యమైన ఆదరణ ఆయన మనకు అనుగ్రహించారు. ఆయన తిరిగి లేచట ద్వారా ఆయన మనకు నిత్యమైన ఆదరణ ఇచ్చారు. ఆయన ఎంత సర్వశక్తి గల దేవుడో, ఆయన మరణమును గెలిచి తిరిగి లేచట ద్వారా ఆయన మనకు గొప్ప ఆదరణ ఇచ్చారు. ఆయన మనల్ని కాపాడగలరు అనే ఆ నమ్మిక మనకున్నది కనుక ఆ నమ్మిక చేత, ఆ విశ్వాసం చేత మనము ఆదరించబడుతున్నాం. మనకు సహాయం చేయగలిగిన దేవుడని మనము విశ్వసించడం ద్వారా మనము ఆదరించబడుతున్నాం. అది ఎప్పటి వరకు అంటే శుభ నిరీక్షణయు అనుగ్రహించిన. శుభ నిరీక్షణ అంటే మనకు ఒక రోజున పరలోకాన్ని దేవుడు ఇవ్వబోతున్నారు అనేటువంటి ఒక శుభం, ఒక శుభకరమైనటువంటి సమయం రాబోతుందని మనం విశ్వసించాము. అయితే దానికి నిరీక్షణ అవసరమై ఉన్నది కనుక మనము ఆ శుభ నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం. ప్రియులరా, ఈ లోకము, ఈ లోకాశలు అన్నీ గతించిపోతాయి. ఒక రోజున మనము ఆ శుభకరమైనటువంటి సమయానికి రాబోతున్నాం. పరలోకాన్ని మన కొరకు ఆయన సిద్ధపరిచారు కనుక అక్కడికి మనము ప్రవేశించబోతున్నాం. అప్పటి వరకు మనకి ఏముందంటే ఒక నిరీక్షణ ఉంది. ఈ భక్తికి ప్రతిఫలం ఈ భూమి మీద లేకపోవచ్చు. చూడండి, ఈ సంఘం యొక్క పరిస్థితులు అప్పటికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. భక్తి చేయటమే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అలాంటి సమయంలో దైవజనుడు తన పత్రికలో ఒక శుభకరమైన నిరీక్షణ మనకుందని గుర్తు చేస్తున్నట్టు. ఈ లోకము, లోకాశల యొక్క పరిస్థితులు ఇవన్నీ కొంతకాలమే, కానీ మనకు ఒక శుభ నిరీక్షణ ఉంది కదా. మనకు శుభం కలగబోతుందని, మనకు మంచి కలగబోతుందని, మనం అసలైన ఆ శ్రేష్టమైన శాశ్వతమైనటువంటి ఆ రాజ్యంలో ప్రవేశించబోతున్నామని మనకు ఒక నిరీక్షణ ఉంది కదా. ఆ నిరీక్షణతో మిమ్మును మీరు జాగ్రత్తగా ఆదరణ పొందుతూ చక్కగా బలపరుచుకుంటూ మిమ్మును మీరు కాపాడుకోవలసినటువంటి అవసరత ఉంది. ఏది మంచి కార్యమో మనం గ్రహించిన వారమై ఆ మంచి కార్యం చేయటానికి, ఆ సత్కార్యం చేయటానికి, చూడండి, మనకు మంచి సద్వాక్యాన్ని దేవుడిచ్చాడు. మంచి వాక్యాన్ని, మంచి ఉపదేశాన్ని. ఈ సద్వాక్యమందు ఏదైతే మనం విన్నామో, మంచి వాక్యం, మంచి ఉపదేశం, మంచి కార్యము ఏదైతే చేయాలని దేవుడు మనకు బోధిస్తున్నారో
ఆ కార్యం చేస్తూ ఆ మంచి వాక్యం ద్వారా మనలను మనం ప్రోత్సహించుకుంటూ వాటి యందు స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలి. మనం విన్నది ఎప్పటికప్పుడు వదిలిపెట్టేసి మనం యథాస్థితికి రాకూడదు. మామూలు వ్యక్తులుగా ఉండకూడదు. భక్తి అంటే ఎలా ఉండాలో అలానే ఉండాలి. దేవుని పిల్లలు ఎలా ఉండాలో అలానే ఉండాలి. పరిశుద్ధతను కలిగి ఉండేవారు ఎలా తమ పరిశుద్ధతను కాపాడుకోవాలో అలాగే కాపాడుకుంటూ ఉండాలి. విశ్వసించే విషయంలో అనుమానం లేనివారై, వాక్యాన్ని అనుసరించే విషయంలో సందేహం లేనివారై, దేవుడు చెప్పారు దాన్ని మనం చేయాలి, అలా చేస్తే దానికి ప్రతిఫలం తప్పకుండా ప్రవహిస్తారు అనే గొప్ప విశ్వాసం, స్థిరమైన విశ్వాసం. పరిశుద్ధతను కాపాడుకుంటే మనకు పరలోకం ఉంది కాబట్టి ఆ పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. అందులో మనం స్థిరంగా ఉండాలి. ఇప్పుడు 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసం అందరికీ లేదు. మేము ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి అని దైవజనులు వారి వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ, మేము ఎక్కడెక్కడ సువార్త చేస్తున్నామో అక్కడ మాకు ప్రాణాపాయ పరిస్థితులు కాసుకొని ఉన్నాయి, అయినా మేము సువార్తను ప్రకటిస్తున్నాం. ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఏ విధమైన ఆటంకం లేకుండా దుర్మార్గులైనటువంటి దుష్టులైనటువంటి మనుషుల చేత మాకు ఏ విధమైన ప్రమాదం జరగకుండా వారి నుండి తప్పించబడుతూ ఈ సువార్త బహు వేగంగా శీఘ్రంగా అందరికీ వ్యాపించేటట్లుగా మా కొరకు కూడా ప్రార్థన చేయండి. అనేక మంది రక్షించబడాలి, అందుకొరకు ప్రార్థన చేయండి. చూడండి, ఈరోజు చాలామంది భక్తి అంటే ఏంటంటే వారి వరకు వస్తారు, చిన్న ప్రార్థన చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అదే భక్తి అనుకుంటారు. భక్తి అనేది బాధ్యతతో కూడింది. అటు దేవుడు ఏం చెప్పారో దాన్ని పాటించాలి, ఇటు సంఘంలో మనం ఏం చేయాలో ఆ విధంగా బాధ్యతగా ఉండాలి, మన వ్యక్తిగత జీవితాన్ని మనం ఎలా కాపాడుకోవాలో అలా బాధ్యతగా ఉండాలి, ఇతరుల రక్షణ కొరకు మనం ఏం చేయాలనేది తప్పకుండా మనం బాధ్యతగా ఉండాలి. ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించాలి, వారికి సాక్ష్యం ఇవ్వాల్సిన సమయంలో సాక్ష్యం ఇవ్వాలి, అవసరమైతే మనం విన్న వాక్యాన్ని ఇతరులకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ సువార్తను మనం వ్యాపింప చేసే వారంగా ఉండాలి. మన వరకు ఏదో మనం స్వార్థపూరితంగా నేను దేవుని మందిరానికి వెళ్తే నాకు ఏదో అవసరం ఉంది, అవసరం తీరుతుందేమోలే, దేవునికి ప్రార్థన చేస్తే ఒకవేళ మనకు అనుకున్నవి జరుగుతాయేమోలే, ఈ స్వార్థపూరితమైన ఆలోచనలతో భక్తి చేస్తే మన భక్తి వట్టిదే. కానీ భక్తిలో ఉన్నటువంటి మర్మం ఏంటి అనంటే, లోకంలో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నేను తెలుసుకున్నాను, ఆ దేవుని మాట ప్రకారంగా ఈ లోకంలో నేను జీవించాలి, తద్వారా ఈ లోక మాలిన్యం నుండి తప్పించబడి దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ పరలోకానికి నేను వెళ్ళాలి. అందుకొరకు ఈ లోకంలో నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, మరణకరమైన పరిస్థితులే నా కొరకు పొంచి ఉన్నా వాటిని నేను లెక్క చేయకుండా అంతం వరకు కూడా నేను నమ్మకంగా సాగిపోవాలి అనే సమర్పణ జీవితమే నిజమైన భక్తి. ఈ భక్తిలో నీకు అనుకున్న మేలు జరగకపోవచ్చు, నువ్వు అనుకున్నట్టుగా అన్నీ ఒకవేళ నీవు సఫలం కాలేదు అనే అసంతృప్తి నీలో ఉండొచ్చు, అయినా వాటిని పట్టించుకోకుండా ఈ భక్తిలో నీకు అవమానాలు ఎదురవ్వచ్చు, నిందలు ఎదురవ్వచ్చు, సిగ్గుకరమైన పరిస్థితులు నీకు ఆయా రీతిలుగా కలుగుతూ ఉండొచ్చు, అయినా అవన్నీ గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. ఆమేన్. దేవుడు నాకు ఇట్టి గొప్ప భాగ్యం ఇచ్చారని సంతృప్తి పడాలి తప్ప, అయ్యో ఏంటి నేను యేసుప్రభుని నమ్ముకుంటే నాకు అంతా కలిసి వస్తుంది అనుకున్నాను, నేను అమాంతంగా బాగుపడిపోతాను అనుకున్నాను, నాకు అన్నీ జరిగిపోతాయి అనుకున్నాను, కానీ ఏమీ జరగలేదేంటి అని అనుకోకూడదు. యేసుప్రభు వారు చెప్పారు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. ఇలా చెప్పారు యేసయ్య. మోసపరిచే మాటలు ఆయన ఎప్పుడూ చెప్పలేదు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు, మిమ్మల్ని అవసరమైతే మీలో కొందరిని సంపించేస్తారు. నేను ముందే చెప్తున్నాను, ఇవన్నీ జరుగుతాయి, అవి జరగవచ్చు జరగకపోవచ్చు, కానీ మీరు సిద్ధంగా ఉండాలి అని యేసు ప్రభువారు ఏది దాచకుండా అన్ని వివరంగా చెప్పారు. అయినా సరే చాలామంది భక్తి ఎలాంటి భక్తి చేస్తారంటే, ప్రార్థనకి వెళ్తే నాకు రోగం తగ్గుతుంది, అసలు హాస్పిటల్కి వచ్చేమీ లేకుండా నాకు ఉచితంగా ఇది తగ్గిపోతే కనుక ఓ 10 రూపాయలు కానుకేసుకుంటాను, మా పిల్లలకి ఉద్యోగం వస్తే కనుక ఓ 100 రూపాయలు కానుకేసుకుంటాను, మా పిల్లలకి పెళ్ళి అయితే కనుక
ఒక 50 రూపాయలు కానుకేసి ఇలా చాలామంది ఇలాంటి మొక్కుబడులు అండి. ఏం పిచ్చి పిచ్చి అన్నీ కూడా. అసలు యేసుప్రభు ఏమో ఆయన సన్నిధికి రమ్మన్నది ఎందుకు? నశింపక నిత్య జీవము పొందాలని. దేవుని సన్నిధికి మనం ఎందుకు రావాలి అని అంటే, దేవుని కొరకు అవసరమైతే నేను ప్రాణాలు అర్పించటానికైనా సిద్ధమే అన్నట్టుగా రావాలి దేవుని సన్నిధికి. దేవుని కొరకు ఏదైనా నిజంగా ఎలాంటి సమస్యలు ఎదురైనా నేను దానికి సిద్ధమే అన్నట్టుగా రావాలి. మన దేశ క్షేమం కొరకు నిత్యము కూడా పోరాడుతున్నటువంటి సైనికులండి, సైన్యంలో చేరినప్పుడే వారు ఎటువంటి ప్రతిజ్ఞ చేస్తారంటే, నా దేశం కొరకు నేను ప్రాణాలు అర్పించటానికైనా సిద్ధపడి ఈ సైన్యంలో చేరుతున్నాను, ప్రాణం పెట్టడానికే సైన్యంలో చేరుతున్నాను అని ప్రతిజ్ఞ చేసి సైన్యంలో చేరతారండి. తెలుసా మీకు ఆ విషయం? ఊరికనే కూర్చోబెట్టి పెంచుతారని సైన్యంలో చేరరు ఎవరు కూడా. నా దేశాన్ని నేను కాపాడుకోవాలి, నా దేశం కొరకు నేను శ్రమపడాలి, నా దేశ ప్రజల్ని నేను కాపాడుకోవాలి, నా దేశ సంపదను నేను కాపాడాలి. అందుకొరకు నాకు ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా నేను భయపడను, నా ప్రాణం పెట్టడానికి ఈ సైన్యంలో చేరుతున్నానని ప్రతిజ్ఞ చేసి సైన్యంలో చేరతారండి. భక్తి కూడా అంతకంటే గొప్పదండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క భక్తి ఎలాంటిదంటే, లోకం ద్వేషిస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారిని, లోకం ద్వేషిస్తుంది. అర్థం కావట్లేదు, నిజమైన దేవుడు ఎవరో తెలియట్లేదు వాళ్ళకి. అందుకు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ఒక్కరే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడంటే వాళ్ళకి ఒళ్ళు మండిపోతుంది. ఒళ్ళు మండిపోయి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అందరూ సమానం అంటే ఒప్పుకుంటాం, కానీ యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అంటే మేము ఒప్పుకోము. ఎంత కాడకని వెళ్తాం, అవసరమైతే ప్రాణాలైనా తీసేస్తాం, మా మతంలో కలుపుకోవడానికి అవసరమైతే దౌర్జన్యంగా అయినా సరే, గర్వాపసి పేరుతో మేము అవసరమైతే ప్రాణాలు తీసైనా సరే మా పంతాన్ని నెగ్గించుకుంటాం. యేసుక్రీస్తు దేవుడు కాదు అని వాళ్ళు ఇప్పుడు బలవంతంగా క్రైస్తవ్యాన్ని సహితం వారి మతంలో బలవంతంగా కలుపుకోవడానికి ఎన్నో దౌర్జన్యాలు చేస్తున్నారు. దీని అంతటికి కారణం ఒక్కటే, సత్యం జయిస్తుంది. ఆ సత్యం కొరకు నిలబడిన వారు ఏ విషయంలో కూడా భయపడకూడదు. ఆమేన్, హల్లెలూయా. సత్యం కొరకు నిలబడాలి. వాడు ఒక అసత్యం కొరకు ప్రాణాలు పెట్టడానికైనా, నేను ఏమైపోయినా పర్లేదు, ఎంత దుర్మార్గం పనులైనా చేసేస్తానని ముందుకు వస్తున్నాడు. మనం అలాగేం అక్కర్లా, మనం దుర్మార్గం పనులు ఏమీ అక్కర్లేదు. యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఎవరు ఏం చేసినా పర్లేదు అని నిలబడటమే మన వంతు. అలా అన్ని స్థలాల్లో, అన్ని పరిస్థితుల్లో నీవు దేవుని గొప్పతనాన్ని ప్రకటించటానికి, ఆయన కొరకు నిలబడటానికి తెగింపు అనేది చాలా అవసరం. ఈ తెగింపు కావాలండి, ఆ స్థిరత్వం రావాలి మనలో. ఈ భక్తిలో మనకు ఒక స్థిరత్వం రావాలి. అందుకొరకు చూడండి, సువార్త ప్రకటించే వారికి లేక భక్తి చేసేటువంటి విశ్వాసులకు ఎవరికి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాటిలో మనము ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థన చేయాలి. దేవుడు తప్పిస్తూ ఉంటారు, దేవుడు కాపాడుతూ ఉంటారు. ఒకవేళ కాపాడకపోయినా దేవుని కొరకు నేను ఆయన కొరకు నా ప్రాణమైనా అర్పిస్తాను అన్నటువంటి సమర్పణతో మనము భక్తి చేయాలి. మాకు నిందలు, అవమానాలు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే దేవుని కొరకు నేను నిలబడాలి అనేటువంటి సమర్పణ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. విశ్వాసం అందరికీ లేదు, కానీ ఆ విశ్వాసం నీలో ఉంటే గనక విశ్వసించే మనము ప్రభువు నమ్మదగినవాడు అని నమ్మగలిగితే ఆయన మనల్ని ఏ విషయంలో కూడా విడిచిపెట్టరు. ఆయన మనలను దుష్టత్వం నుండి కాపాడి అన్ని విషయాల్లో కూడా మనల్ని ఆయన స్థిరపరిచే దేవుడు. దేవుడు కాపాడగలడు, స్థిరపరచగలడు అన్నవాళ్ళు ఎవరు, ఎంతమంది ఉన్నారు? మీ చేతులు చూపించండి. నేను ఇప్పటివరకు చెప్పిన విషయాలు వింటూ ఉంటూ భయం వచ్చేస్తూ ఉంటాను చాలామందికి. బాబు మనకి ఏమైనా జరిగిపోతుందా ఏంటి అన్నట్టు అనమాట. ఇలాంటి బోధలు సంఘాల్లో చేయాలంటే చాలామందికి చెప్పరండి, పాస్టర్ గారి వాళ్ళు చెప్పరు. ఎందుకంటే ఇలాగనుకుంటే భయపడిపోతారేమో అని. కానీ మన సిద్ధపాటు అలా ఉండాలండి. మనకు ఆ పరిస్థితులు లేకపోయినా మన సిద్ధపాటు ఎలా ఉండాలి? ఒకవేళ అలాంటి పరిస్థితులే వచ్చినా అసలు మనం సిద్ధపడి ఉన్నాం అనుకోండి, మనకు ఏ భయం ఉండదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే దేవుడు తన ప్రజలను కాపాడటానికి సమర్థుడు, స్థిరపరచడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు.
స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభునందు మిమ్మును గుచ్చి నమ్మకము కలిగి ఉన్నాము. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. స్తోత్రం. మీరు ఆల్రెడీ మేము ఏదైతే బోధించామో ఆ ప్రకారంగా నమ్మకంగా ఉన్నారని నాకు తెలుసు. ఇక ముందు కూడా అంతే నమ్మకంగా, అంతే యథార్థంగా, అంతే భక్తిగా, అంతే స్థిరంగా మీరు నిలబడగలరని నేను నమ్ముతున్నాను. అయితే ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే మీరు ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎలా ఓర్చుకున్నారో, మేము ఎలా మాదిరిగా జీవించామో, ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఎట్టి పరిస్థితిలో ఏ విషయంలో కూడా కంగారు పడిపోకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి. ఎప్పుడైనా ఒకవేళ మీకు ఏదైనా బలహీనమైపోతున్నప్పుడు ప్రభు మిమ్మల్ని దేవుని వాక్యానుసారంగా జీవించినట్లు ప్రేరేపించునుగాక అంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రేరేపిస్తాడండి మనం ఎలా ఉండాలో. ఈ టైంలో నేను ఎలా ఉండాలి, అలా ఉండాలని దేవుడే తన ఆత్మ ద్వారా ప్రేరేపిస్తాడండి. ఆయన వాక్యం మనల్ని ప్రేరేపిస్తుంది. ఆయన వాక్యం మనల్ని గుర్తు చేసి బలపరుస్తుంది. మనం ఎక్కడ బలహీనులం కాకుండా బలపరచడానికి దేవుని వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినప్పుడు మనము మరింత బలపరచబడతాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కీర్తన 31వ కీర్తన 23వ వాక్యం చదువుదాం. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. భక్తి చేసేవారులారా మీరు దేవుణ్ణి ప్రేమించండి. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుడు చెప్పే వాటిని అన్నిటినీ అనుసరించి జీవించటమే ఆయన్ని ప్రేమించడం. అలాగే ఎవరైతే దేవుణ్ణి ప్రేమించారో విశ్వాసులందరినీ, విశ్వాసులు అంటే ఎవరు? దేవుని వాక్యం విన్నది విన్నట్టుగా నమ్మి ఆ ప్రకారంగా జీవించేవారే విశ్వాసులు. అలాంటి విశ్వాసుల్ని దేవుడు కాపాడుతాడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. చూడండి, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కడవరి కాలమందు. ప్రస్తుతం మనము ఏ కాలంలో ఉన్నామంటే కడవరి కాలంలో ఉన్నాం. ఏ ప్రజలైనా సరే ఎవరికి వారు ఏమనుకోవాలంటే ఇది కడవరి కాలం అనుకోవాలి. ఎందుకంటే మన కాలంలో జరిగే పరిస్థితులు అలా ఉన్నాయి. యేసుప్రభు వారు చెప్పినటువంటి సూచనలు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి కనుక ఇది కడవరి కాలమనే అనుకోవాలి. మోసం, దుర్మార్గం, దుష్టత్వం, పాపం భయంకరంగా విచ్చలవిడిగా పెరిగిపోతా ఉంది. నీతి లేదు, మంచితనం లేదు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, అనురాగం లేదండి. మనిషి డబ్బు కోసం అడ్డమైన గడ్డెల్లా తినేస్తున్నాడు. పాపము చేత కళ్ళు మూసుకొని పోయి వరుసవి లేకుండా, చిన్న పెద్దని తేడా లేకుండా, ఇక అది ఎవరైనా ఎలాంటి పరిస్థితులైనా ఆ కోరిక తీర్చబడటానికి పశువుల్లాగా, మృగాల్లాగా ప్రవర్తిస్తున్నటువంటి భయంకరమైన పరిస్థితులు. చూడండి, ఇలాంటి కాలంలో ఇది కడవరి కాలముగా మనకు వేరే చెప్పనక్కర్లేదు. దుర్మార్గం పెరిగిపోయింది, దుష్టత్వం పెరిగిపోయింది, భక్తిహీనత పెరిగిపోయింది. భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు చేసే భక్తి కానే కాదు. ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ భ్రమలో బ్రతుకుతా ఉన్నారు. ఇది కడవరి కాలం కనుక ఈ కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. చూడండి, రక్షణ అనేది మనకు లోతుగా ఆలోచన చేస్తేనే కానీ అర్థం కాదండి. రక్షణ అంటే చాలామంది ఏమనుకుంటారంటే బాప్తిసం పొందేస్తే మేము రక్షించబడిపోయాము, ఇంకా ఎలా జీవించినా పర్లేదు అనుకుంటున్నారు. రక్షణ అనగా నిన్ను నీవు రక్షించుకోవటానికి ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నావో ఆ జాగ్రత్త కలిగిన జీవితమే నీ రక్షణ భద్రంగా ఉండేటట్లు నిన్ను నీవు కాపాడుకోగలుగుతావు. రక్షణ అనే ఒక బహుమానం నీకు ఇవ్వబడింది. ఈ రక్షణ అనే బహుమానాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావో అంత మంచిది. అది నీ మాటల ద్వారా, నీ చూపు ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ పద్ధతుల ద్వారా, నీ జీవన విధానం ద్వారా
దేవుడు చెప్పినట్టుగా వాక్యానుసారంగా జీవిస్తేనే నీ రక్షణ భద్రంగా ఉంటుంది. నీ ఇష్టానుసారంగా జీవించి నా రక్షణ ఏం కాదులే, బాగానే ఉంటుందిలే అని అనుకుంటే మాత్రం నీ రక్షణ ఎప్పుడో నాశనం అయిపోయింది. ఎందుకంటే నీ రక్షణ కూర్చున్నటువంటి జాగ్రత్త నీకు లేదు. నీ రక్షణ అనేటువంటి ఈ గొప్ప ఆ ఉన్నతమైన అనుభవాన్ని నువ్వు ఎప్పుడో నాశనం చేసేసుకున్నావు. అందుకని ఇప్పుడు ఎవరైతే నిజంగా దేవునికి భయపడి నమ్మకంగా జీవిస్తున్నారో వారికి సిద్ధపరచబడినటువంటి ఆ రక్షణ మీకు కలిగేటట్లుగా విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. చూడండి, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతూ ఉన్నాము. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతున్నాము. విశ్వాసం ద్వారా అంటే నువ్వు నమ్మాలి, ప్రతిదాన్ని నమ్మాలి, వాక్యాన్ని నమ్మాలి. ఇది దేవుడే నాతో మాట్లాడుతున్నారని నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. అంతేగాని పాస్టర్ గారు చెప్తున్నారని అనుకుంటావు. నువ్వు దేవుడు చెబుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నువ్వు నమ్మవు, నమ్మలేకపోతున్నావు, విశ్వసించలేకపోతున్నావు. అది నీలో ఉన్నటువంటి అసమర్థత, అదే అజ్ఞానం. అదే ఈ రోజుకి చాలామంది పాస్టర్ గారు చెప్తున్నారు అనుకుంటున్నారు. పాస్టర్ గారు చెప్పారా? పాస్టర్ గారు చెప్పారు. పాస్టర్ ఎవడండి అసలు చెప్పడానికి? దేవుడు చెబుతున్న మాటలు ఇది. వాక్యం దేవుడే, దేవుడు చెబుతున్నాడు, దేవుడు మాట్లాడాడు, నాతో దేవుడు మాట్లాడాడు అని అనుకుంటే గనక మనము విశ్వాసము ద్వారా దేవునితో కనెక్ట్ అవుతున్నాం. దేవా, మీరు నాతో మాట్లాడారు, మీ మాటకు నేను సమ్మతిస్తున్నాను. విశ్వాసం ద్వారా కనెక్ట్ అవ్వాలి, నమ్మాలి. ప్రభు, ఎస్, ఇది మీరే మాట్లాడుతున్నారని నేను నమ్ముతున్నాను, పాస్టర్ గారు కాదు. ఇది పాస్టర్ గారి మాట కాదు, మీ మాట నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత, విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత. దేవుని శక్తి దేంట్లో ఉంది? వాక్యము దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి, ఆయన మన కొరకు చిందించిన అమూల్యమైన రక్తం దేవుని శక్తి. అర్థమైందా? వాక్యము దేవుని శక్తి. వాక్యం వింటున్నప్పుడే నీలో ఒక శక్తి గల కార్యాన్ని, మన ఆత్మను రక్షించగల శక్తిగల వాక్యము, శక్తిగల వాక్యం అండి. సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనను, పుట్టబో బిడ్డ పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ శక్తిగల కార్యం చేస్తుంది. ఆయన కుమారుడైన రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. రక్తంలో ఉన్న శక్తి నిన్ను పవిత్రంగా చేస్తుంది. పరిశుద్ధాత్మలో ఉన్న శక్తి నిన్ను భద్రంగా కాపాడటానికి, పరిశుద్ధంగా కాపాడటానికి, నిన్ను కడిగి శుద్ధీకరించడానికి పరిశుద్ధాత్మ శక్తివంతంగా పనిచేస్తున్నారు. అలాగే దేవుని వాక్యం ఎముకలను, కేళ్లను, మూలుగులను సహితం విభాగింపబడినంత మటుకు దూరుషు నీలో ఒక శక్తిగల కార్యం చేస్తుంది దేవుని వాక్యం. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతూ ఉంటాము. అయితే నీకు వాక్యం ఎక్కదగా? కొంతమందికి వాక్యం ఎక్కదండి. పనికిమాలిన కబుర్లు, సొల్లు కబుర్లు చెప్తే బాగా పెద్ద చెవులు పెద్ద చేసుకుని వింటూ ఉంటారు, జోకులు అవి ఇవి. వాక్యం ఎక్కదు చాలామందికి. వాక్యం వినని పనికిమాలిన జీవితం మనలో ఎవరినైనా ఉంటే దేవుని అడగని, ప్రభువా ఈ పనికిమాలిన జీవితం తీసేయండి ప్రభువా, వాక్యం ఎందుకు ఎక్కట్లేదు నాకు? పాస్టర్గా చెప్తున్నారు అనుకుంటున్నారా? కాదే, దేవుడే మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. నీలో ఓ శక్తివంతమైన కార్యం చేయడానికి దేవుడు మాట్లాడుతున్నటువంటి శక్తిగల వాక్యం ఇది. కనుక మనం వింటున్నప్పుడే మనలో అది క్రియ జరిగిస్తుంది. కానీ వినే మనసు లేకపోతే భ్రష్టత్వానికి అప్పగించేస్తాడు దేవుడు. నువ్వు వినవు కదా, సరే నీ అప్పగించేస్తాడు దేవుడు. భ్రష్టత్వానికి అప్పగించేస్తాడు, దురాత్మకు అప్పగించేస్తాడు. వస్తావు కానీ వినవు నువ్వు. భయం ఉండాలండి, ఒక భయం ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్తున్నాననే భయము, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతారనే భయము, ఆ భయంతో రావాలి దేవుని సన్నిధికి. అంతేగాని వచ్చి హలో బానా ఇవాళ నేను వచ్చా, ఓకే, ఒకళ్ళొకరు చక్కగా పలకరించుకొని వెళ్ళిపోయే ఇది కాలక్షేపపు స్థలం కాదు. ఇది ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు, మాట్లాడాలనుకున్న విషయాన్ని నేను ఎంతవరకు గ్రహించాను, ఈరోజు దేవుని దగ్గర నుండి ఏ సందేశం పొందుకున్నాను, ఇందుని బట్టి నాకు అర్థమైన సారాంశం ఏంటి, దీన్ని ఎలా పాటించాలి, ఈ వారం అంతట్లో నేను ఎలా బ్రతకాలి, ఈ వాక్యాన్ని ఎలా నెరవేర్చాలి, ఇలాంటి మనసు మనలో రావాలండి. అప్పుడే మనం శక్తి గలవారంగా మార్చబడతాం. ఆయన మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మను మనం పొంది ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే మనం శక్తిమంతులం అవుతాం. ఏమండి?
ఆయన మన కొరకు సిందించిన అమూల్యమైన రక్తం చేత నేను కడగబడాలంటే నేను పశ్చాత్తాపడాలి. ప్రభు, నా ప్రతి పాపం ఒప్పుకుంటున్నాను. నువ్వు ఎప్పుడైతే కన్నీటితో నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతావో ఆ కన్నీరే రక్తంగా మరి నీ జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగేస్తుందండి. అంతేగాని ఊరకనే మొండి హృదయంతో, బండ హృదయంతో, కఠిన హృదయంతో వచ్చి కూర్చుని అలాగా ఓ బొమ్మలాగా కూర్చుని వెళ్ళిపోతే నీకేంటి ప్రయోజనం? చలనం లేని, స్పందనం లేని నీ కఠిన జీవితం ఎందుకు ఉపయోగం? ఎవరికి ప్రయోజనం? ఆలోచన చేయండి. అందుకే దేవుని యొక్క వాక్యం, దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. స్వాస్థ్యం మన కొరకు రక్షణ అనే స్వాస్థ్యం ఎక్కడ భద్రపరచబడి ఉన్నదంట? పరలోకమందు. పరలోకమందు భద్రం చేయబడింది మనకు ఒక స్వాస్థ్యం. దాని కొరకండి ఈ ప్రయాసం అంతా. ఆ పరలోకం వెళ్తేనే కానీ ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకోము. మరి పరలోకం వెళ్ళాలంటే అర్హత ఉండాలి కదా. ఇక్కడ చేసే మన భక్తికి స్వాస్థ్యం అక్కడ ఉంది. చూడండి, ఎవరైనా ఒక కుమారుడు విదేశాల్లోనో ఎక్కడో వేరే ఇతర దూర ప్రాంతాల్లోనో, ఒక హైదరాబాద్ లేకపోతే వైజాగ్ లేకపోతే బాంబే, బెంగళూరు, ఇంకా వేరే కంట్రీస్లో ఎక్కడో జాబ్ చేస్తున్నారు. అక్కడ నుంచి తన శాలరీ అంతా ఇక్కడ పంపిస్తూ ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఆ బిడ్డకి ఒక స్థలం కొనటమో లేకపోతే తనకి ఏదో సమకూర్చడమో చేస్తారు. తను ఒక రోజున వస్తాడు, వచ్చి ఇదిగో బాబు నువ్వు పంపిన దాంతో ఇది చేసామని తల్లిదండ్రులు చూపిస్తే ఆ కుమారుడు ఎంతో సంతోషిస్తాడు. తను ఎక్కడో దూరంగా ఉన్నది, తను చేసిన క్రియలకి, తను సంపాదించిన సంపాదనకి ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఇక్కడ కొంత స్వాస్థ్యాన్ని సమకూరుస్తారు. బాబు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని వారు చక్కగా ఆలోచన చెప్పి ఆ బిడ్డకి ఒక స్వాస్థ్యాన్ని సమకూరుస్తారు. మన పరమతండ్రి అయిన దేవుడు పరలోకం నుండి ఈ భూమి మీద ఎలా బ్రతకాలో మనల్ని చక్కగా ఆ విధంగా జీవించమని చెబుతూ, అలా జీవించడం ద్వారా మనము నమ్మకంగా జీవించిన జీవితానికి స్వాస్థ్యాన్ని దేవుడు ఎక్కడ సిద్ధపరిచాడు? పరలోకంలో. మన స్వాస్థ్యం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఒకవేళ నీకు ఈ భూమి మీద ఓ సెంటు భూమి లేకపోవచ్చు, బాధపడద్దు. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు కనుక. ఒకరోజు నీది లయమైపోతుంది. మీకు ఒక విషయం తెలుసా? ఈ రోజున చాలామంది మహా గొప్ప మేధావులు ఏమనుకుంటున్నారంటే ఈ భూమి ఒక రోజున ఏదో విధంగా నాశనం అయిపోతుంది. అందుకే మనం ఏం చేయాలంటే వేరే గ్రహం మీద స్థలం సంపాదించుకుంటే మంచిది, అప్పుడు అక్కడికి జంప్ అయిపోవచ్చు అనుకుంటున్నారు వారు పిచ్చోళ్ళు. భూమి లేకపోతే మొత్తం అంతా స్మాష్, ఒకదాంతో ఒకటి లింక్ అయ్యి ఉంది. ఇప్పుడు ఒక స్తంభం ఒరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా పక్కది ఒరుగుతుంది. అలాగలగల మొత్తం అంతా కూలిపోతుందండి. ఈ విశ్వమంతటికి దేవుడు లింక్ సిస్టమ్ పెట్టాడు. చాలామందికి పిచ్చోళ్ళు, తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు జ్ఞానవంతులు అనుకుంటున్నారు. ఒకదానికి ఒకటి లింక్ సిస్టమ్ ఉంటుందండి ఈ విశ్వమంతటిలో. ఏదైనా కానివ్వండి, మొత్తం అన్నిటికీ దేవుడు లింక్ సిస్టమ్ పెట్టాడండి. ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నది. ఒకటి నాశనం అయిందంటే అన్ని నాశనం అయిపోతాయి, కుప్ప కూలిపోతాయి. టెంట్ చూడండి, మీకు బాగా అర్థం అవ్వాలంటే టెంట్, రమేష్ గారు వచ్చారా? ఓ పక్కన ఒరిగిందనుకోండి, మిగిలినవన్నీ ఆటోమేటిక్గా పడిపోతాయి. ఈ విశ్వం అంతా అలా ఉందండి, పేక మేడల్లాగా ఉన్నాయి అంతే. ఒకటి కూలిందంటే అన్ని కూలిపోతాయి. ఈ భూమి నాశనం అయిపోతే అన్ని గ్రహాలు కూడా నాశనం అయిపోతాయి. తెలియట్లేదు. దేవుడు భూమి కంట పునాది వేశాడంట. దేవుడు భూమికి ఏమేశాడు? పునాది. ఎక్కడుంది పునాది? పునాది ఉందా? ఆకాశంలో వేలాడుతుంది. ఇది భూమి శూన్యంలో వేలాడుతుంది. భూమి శూన్యంలో వేలాడుతుంది అంతే. మరి పునాది ఎక్కడ ఉందండి? పునాది అంటే ఒకదానికి ఒకటి లింక్. దేనికదే సాటి. ఈ విశ్వంలో ఏది నాకు నేనే అంటానికి లేదండి. ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నది. ఒకటి ఫెయిల్ అయితే మొత్తం ఫెయిల్. ప్రపంచమంతా ఫెయిల్ అండి, విశ్వమంతా ఫెయిల్. అందుకే దేవుడు వీటితో సంబంధం లేనటువంటి ఆకాశ మహాకాశాలు దాటి నేను మీకు నాశనము కాని అక్షయమైనటువంటి ఒక గొప్ప లోకాన్ని, పరలోకాన్ని మీ కొరకు నేను సిద్ధపరిచాను. మిమ్మల్ని అక్కడ తీసుకుని వెళ్ళిపోతా. ఆమేన్. అది మన జీవిత అంతంలో జరిగేటువంటి ఒక అద్భుతమైన శుభకరమైనటువంటి నిరీక్షణ. ఆ నిరీక్షణతో మనం బ్రతకాలి.
అంతేగాని ఈ భూమి మీద ఏదో సంపాదించుకున్నావు, ఇవన్నీ నాశనం అయిపోతాయని చెప్తున్నాగా. నువ్వు బ్రతికుండవు, ఒకవేళ ఉన్నా ఈ భూమి మీద ఏది ఉండదు, ఏది మిగిలి ఉండదు. ఒకవేళ అనుకోవచ్చు అపర కోటీశ్వర్లు, కుబేర్లు ఎంతోమంది, నేను మొత్తం ఎంతో అర్రే నువ్వు బ్రతికేది ఎంతకాలం, అనుభవించేది ఎంతకాలం, అయినా నువ్వు బ్రతికుండగానే అంతం వచ్చేస్తే అంతా నాశనం అయిపోద్ది. నీదేమి లేదురా పిచ్చోడా. ఎవరిది ఏమి లేదండి. మనం అనుకుంటున్నాం, భ్రమలో బ్రతుకుతున్నాం అంతే, నాకు అది ఉంది ఇది ఉందని. ఏముండదు. నువ్వు చనిపోయే వరకు అతిశయ పడతావు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? చనిపోయిన తర్వాత నీకంటూ ఒక నిరీక్షణ ఉందా, నేను ఎక్కడికి వెళ్తాను అని? అక్కడికి వెళ్ళాలంటే అర్హత ఉందా? అర్హత ఎప్పుడు సంపాదించుకుంటావు? ఇంకా నాకు చాలా కాలం ఉంది అనుకుంటావా? నువ్వు ఎప్పుడు చేస్తావో తెలియదు, నేను ఎప్పుడు చేస్తానో తెలియదు, దేవుడు అక్కడ ఎప్పుడు వస్తావో తెలియదు, ఈ భూమి ఎప్పుడు అంతమైపోతుందో తెలియదు. అకస్మాత్తుగా జరిగిపోయేటువంటి పరిస్థితులు చుట్టూ ఆవరించి ఉన్నాయి. ఇలాంటివన్నీ చూస్తూ కూడా ఇంకా మూర్ఖంగా నాకు ఏం కాదు అనుకుంటున్నామంటే మనం ఎంత పిచ్చోళ్ళమో ఒకసారి ఆలోచన చేయండి. ప్రియులరా, దేవుడు మన కొరకు నిత్య స్వాస్యాన్ని పరలోకమందు భద్రము చేసి ఉంచారు. ఆ భద్రము చేయబడిన స్వాస్యాన్ని మనం పొందుకోవాలంటే ఈ భూమి మీద ఇంకా మనకు సమయం ఉండగానే ఈ రక్షణని కాపాడుకుంటూ, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మన పరిశుద్ధతను కాపాడుకుంటూ స్థిరంగా ఉండాలి. ఆమేన్. స్థిరంగా ఉండాలి. చివరిగా ఒక మాటను మనం చదివి ముగించుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. స్తోత్రం. చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత కొరకు మనందరం ఎదురు చూస్తున్నాం. మంచిదే, ఎదురు చూడటం మంచిదే, కానీ ఎదురు చూడటానికి కావలసినటువంటి సిద్ధపాటు ఉందా? ఎదురు చూస్తున్నాం, మంచిదే. ఎదురు చూస్తున్న మనకు అర్హత సంపాదించుకున్నామా లేదా? చూడండి, యేసుక్రీస్తు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు. ఎలా ఉండాలంట? నిరపరాధులుగా ఉండాలి. అపరాధం అనేది మనలో ఏది కూడా లేకుండా చూసుకోవాలి. అపరాధం, పాపం, చెడుకు, మోసం, దుర్మార్గత, దుష్టత్వం, భయంకరమైనటువంటి వ్యసనాలు ఇవేమున్నా కూడా అవి లేకుండా చూసుకోవాలి. అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరుచును. ఎవరైతే నిరపరాధులుగా జీవించటానికి ఇష్టపడి ఆ విధంగా నన్ను చేయండి ప్రభు అని ప్రార్థన చేసి ఆయన వేడుకుని పశ్చాత్తాపడతారో అలాంటి వారిని ఆయన అంతం వరకు స్థిరపరుస్తారు. ఎలా స్థిరపరుస్తారు? పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను, యథార్థవంతులుగాను, దేవుని అందలి భయభక్తులు గల వారుగా దేవుడు స్థిరపరుస్తాడు. ఎవరిని స్థిరపరుస్తాడు? ఎదురు చూసేవారిని. ఎవరు ఎదురు చూస్తారు? భయముతో గడిపేవారు ఎదురు చూస్తారు. భక్తితో నమ్మకంగా సాగేవారు ఎదురు చూస్తారు. ఎదురు చూడటం అనగా జాగ్రత్త కలిగి ఉండడం. అజాగ్రత్తగా ఉండేవారు ఎదురు చూసేవారు కాలేరు. ఎవరైతే జాగ్రత్తగా భయముతో బ్రతుకుతున్నారో వారు మాత్రమే ఎదురు చూసే అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఈ ఎదురు చూసే వారి కొరకు దేవుడు తప్పకుండా ఆయన ఆ స్వాస్యాన్ని పొందటానికి మనలను స్థిరపరుచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. ఆయన సహవాసానికి మనల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. మనం నమ్మొచ్చండి. ఆయన ఏం చెప్పారో ఆ ప్రకారంగా ఎవరైతే జీవిస్తున్నారో నమ్మదగిన దేవుడు. నేను చెప్పినట్టు మీరు చేశారు కాబట్టి నేను మీకు ఇస్తానన్న స్వాస్యాన్ని మీకు ఇస్తాను పదండని ఆయన తీసుకుని వెళ్ళబోతున్నారు. ఆమేన్. అలాగూ మనందరికీ ఆ స్వాస్యం అనుగ్రహించబడేటట్లుగా మనందరము సిద్ధపరచబడటానికి, కాపాడబడటానికి, స్థిరంగా ఉండడానికి ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.